నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం కనక రత్నాచారి గారు రచించిన 'చేజింగ్' అనే మంచి కథను విందాం. అతను మధ్య వయస్కుడు. ఈ వయసులో తన సెక్రటరీతో ప్రేమలో పడ్డాడు. ఆమెతో హాయిగా గడుపుదాము అని ప్రశాంతమైన చోటికి వెళ్ళాడు. తన సెక్రటరీతో అనుభవించబోయే ఆనందాలను కలల రూపంలో ఊహించుకుంటూ తన సూట్ రూమ్ తలుపు తెరిచిన అతను షాక్ అయ్యాడు. ఇక ఆలస్యం ఎందుకు, కథ వినండి. గురునాథం, రావయ్యారా అన్నది రేణుకాదేవి. హాల్లోకి అడుగుపెట్టిన ఆఫీస్ గుమస్తా గురునాథాన్ని చూసి లోపలికి రమ్మన్నట్టు సైగ చేస్తూ, నమస్తే మేడం, ఈ నెల ప్రోగ్రెస్ రిపోర్టు 10 రోజులు ముందుగానే ఇచ్చి బోనస్ కొట్టేయాలని వచ్చాను మేడం అన్నాడు చిరునవ్వుతో గురునాథం. బోనస్ అనే మాట చెవిలో పడగానే తోక తొక్కిన త్రాచులా కస్సుమని లేచిన రేణుకాదేవి, అదేంటయ్యా, మొన్ననే కదా దీపావళికి మీకందరికీ ఓ నెల రోజుల జీతం బోనస్ ఇచ్చాం అన్నది కొరకొరా చూస్తూ. అదా మేడం, అది ఆఫీసులో పని చేసినందుకు ఇచ్చిన బోనస్. ఇది నేను మీకు గూఢాచర్యం చేస్తూ మీకు మంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నందుకు అడిగిన బోనస్. 27 ఏళ్లుగా మీ ఉప్పు తింటూ నేటికి మీకు ఉప్పు అందిస్తున్నందుకు, అంటే మంచి రిపోర్ట్ ఇస్తున్నందుకు కోరుతున్న బోనస్ అని గడగడ ఆమెతో చెప్పాడు గురునాథం. మంచి రిపోర్టా? అదేదో త్వరగా చెప్పవయ్యా. నిజంగా అది మంచి రిపోర్టే అయితే నీకు తప్పకుండా బోనస్ ఉంటుంది అన్నది రేణుకాదేవి భరోసాగా. ఇన్నాళ్లకు అయ్యగారి గుండెకు మరునిశరం తగిలిందమ్మా అన్నాడు గురునాథం. మరునిశరమా? అదేంటయ్యా? అదేనమ్మా, మదన బాణం. ఏ బాణానికైతే అయ్యగారు పడిపోకూడదు అని నాకు నెల నెలా జీతం ఇచ్చి కాపలా పెట్టారో ఆ బాణమే అయ్యగారి గుండెల్ని తాకిందమ్మా. అయ్యగారు ప్రేమలో పడిపోయారు చెప్పాడు అతను. ఆ అంటూ నేలకు కొట్టిన బంతిలా సోఫా మీద నుంచి ఎగిరి పడింది రేణుకాదేవి. అవునమ్మా, అది ప్రేమో దోమో నాకు తెలియదు, మొత్తానికి అయ్యగారు మాత్రం పడిపోయారు. అవును కాని మేడం, అయ్యగారు ఈ మధ్య ఏమైనా కంపెనీ పని మీద ముంబై పోవాలని చెప్పారా అడిగాడు గురునాథం. అవును చెప్పారు, అక్కడ 4-5 రోజులు పనుందట అంది అమాయకంగా రేణుకాదేవి. అద్గది, అయ్యగారు పునాది గట్టిగానే వేశారనుకొని నా రిపోర్టు వినిపించే ముందు నేను కూడా కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకొని నిజం నిగ్గు తేల్చుకొని ఒక నిర్ధారణకు రావాలి కదా మేడం, అందుకే మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసి వచ్చింది అన్నాడు గురునాథం. చెప్పవయ్యా బాబు అన్నది రేణుకాదేవి. కొంచెం కూల్గా వినండి మేడం, బీపీ పెంచుకోవద్దు. 20 మందిని ఇంటర్వ్యూ చేసి మీరు కేరళ అమ్మాయి లూసీని అయ్యగారికి సెక్రటరీగా సెలెక్ట్ చేశారు కదా, అదిగో ఆ లూసీతోనే ప్రస్తుతం అతుక్కుపోయారు. వాళ్ళ వ్యవహారం చూపుల స్టేజీ దాటిపోయి ముద్దులు లేని ముచ్చట్ల స్టేజీలో ఉంది. వారం రోజులుగా ఆ ముచ్చట్లు సిటీ అంచుల్లోని దాబాలకు మారిపోయాయి. 5 రోజుల నాడు ఓ అర్జెంటు ఫైల్తో అయ్యగారి ఛాంబర్కు పోయాను. అయ్యగారు లేరు. మన ముంబై ఫ్యాక్టరీకి ఒక మెసేజ్ వెళ్ళాలి, అందుకని సెక్రటరీకి చెప్దాము అని వెళ్ళాను. ఆమె కూడా లేదు. బయట మీటింగులు లాంటివి ఏమైనా ఉన్నాయా అనుకున్నా, అలాంటివి ఏమీ లేవు. మరి నాలో అనుమానపు బీజం పడిపోయింది. మరుసటి రోజు అదే తంతు. ఇదేదో పరిశీలించవలసిన విషయమే అనిపించింది. గేట్లో కూర్చొని వాడికి అనుమానం రాకుండా రాకపోకల రిజిస్టర్ తీశాను. అప్పటికి 3 రోజులుగా అయ్యగారు సెక్రటరీతో రోజు 3 గంటలకు అవుట్ అయిపోయి 7 గంటలకు తిరిగి ఆఫీస్లోకి ఇన్ అవుతున్నారు. అంతే, ఆఫీస్కో 5 రోజులు సెలవు పెట్టేశాను. తెలిసిన ఒక ట్యాక్సీ బాడుగకు మాట్లాడుకున్నాను. మధ్యాహ్నం గేటుకి కొంచెం దూరంగా కాపలా కాశాను. 3 గంటలకి టెన్షన్గా అయ్యగారి కారు బయటకు వచ్చింది. కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ కారులో వెంబడించాను. శంషాబాద్ దగ్గరలో ఒక గార్డెన్ రెస్టారెంట్లోకి వెళ్ళింది కారు. వాళ్ళు కూర్చున్న టేబుల్కి కొంచెం దూరంలో వాళ్ళకి కనబడకుండా నా కళ నక్కి వాళ్ళని వాచ్ చేశాను. ఆర్డర్లు ఇవ్వడం, నవ్వుతూ కబుర్లాడడం, ఆర్డర్ వచ్చాక చిన్నగా నంజుతూ సరసాలాడుకోవడం, ముద్దు ముద్దుగా ముఖాల మీద స్పృశించుకోవడం, అలా 3 గంటల పాటు ఇద్దరూ మైమర్చిపోయి గడిపారు. అవును గురునాథం, ఈ మధ్య ఆయన సరిగా భోజనమే చేయటం లేదు. అదేమని అడిగితే వయసు పైబడుతుంది కదా, ఆరోగ్య సూత్రాల రీత్యా రాత్రిపూట
తిండి కొంచెం తగ్గించుకుంటున్నాను అని చెప్పారు. అసలు భాగవతం ఇది కాబోలు అన్నది. కాబోలు ఏమిటి మేడం? అదే అసలు విషయానికి వస్తాను. అలా 4-5 రోజులు సిటీ 4 చెరుగుల రోజుకొక వైపుకి వెళ్ళారు. నేను ఫాలో అయ్యాను. నిన్న మాత్రం వీళ్ళు పోయిన దాబాలోని ఒక సప్లయర్కి ఓ 100 కొట్టేసి వాళ్ళ దగ్గర తచ్చాడుతూ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విని చెప్పమని పురమాయించాను. వాడొచ్చి వాళ్ళు మరీ గుసగుసలాడుకుంటున్నారు. అయినా ముంబై గెస్ట్ హౌసు 4 రోజులు మాటలు మాత్రం వినిపించాయి అని చెప్పాడు. ఈ ప్రేమికులు దూరంగా ముంబై పోయి అక్కడ ప్రారంభిస్తారన్న విషయం తెలుసుకోవడానికి ఆ క్లూ చాలనుకొని విషయం చెప్పడానికి మీ చెంతకు చేరాను. ఏమైనా మేడం అయ్యగారి ప్లానింగు ముందు జాగ్రత్త మెచ్చుకోదగ్గవే అన్నాడు గురునాథం. ఏమిటి ఆయన ముందు జాగ్రత్త? ఆయన మొహం ఈ రేణుకాదేవి ముందు ఆయన పప్పులు ఉడకవు. ఆయనది ఇప్పటి జాగ్రత్త అయితే నాది 27 ఏళ్ల నాటి ముందు చూపు. ఈయనెక్కడ తిరిగి చెడతాడోనని నిన్ను గూఢాచారిగా నియమించాను అందుకే అంటూ. అవును కాని గురునాథం, అయినా ఈయనకి ఇప్పుడేం పోయా కాలం? రేపో మాపో 3వ మనవడో మనవరాలో రాబోతుంటే అంది. పోయే కాలం కాదమ్మా, మగాళ్లకు సెకండ్ సెటప్పులు ఏర్పడే కాలం. 45-55 సంవత్సరాల మధ్య మగాళ్లకు ఇలాంటివే కూడతాయి. ఆ టైంలో భార్యలు పిల్ల జల్ల కొంప గోడు అంటూ మొగుడిని మూలకు నెడతారు. ఉప్పు కారం రుచి చూస్తూ మూలను కూర్చోలేక ఇదిగో ఇలాంటి దారులు వెతుక్కుంటారు వాత్సాయనుడిలా చెప్పాడు గురునాథం. అది చూస్తాను. ఏమైనా గురునాథం మంచి రిపోర్ట్ ఇచ్చావయ్యా, నీకు బోనస్ 5,000 శాంక్షన్ అన్నది. థ్యాంక్ యూ మేడం. అంతేకాదు ట్యాక్సీలో 4 రోజులు వారిని వెంబడించి సమాచారాన్ని సేకరించాను. ఇదిగోండి ట్యాక్సీ బిల్లు 8,800, డ్రైవర్ భత్తా 500, ఖర్చులు 2,200, వెరసి 11,500 మేడం. అవును కదూ, అది ఊహించనే లేదు. మొత్తం బోనస్తో పాటు కలిపి 16,500 అన్నమాట అంటూ లోపలికి పోయి బీరువాలో నుంచి 100 రూపాయల కట్టలు 2 తెచ్చి గురునాథానికిచ్చి మిగిలిన వాటితో జల్సా చేసుకో అన్నది రేణుకాదేవి చిరునవ్వుతో. గురునాథం ఉబ్బి తబ్బిబ్బై ఆ డబ్బు తీసుకొని అమ్మగారు పొరపాటున నా పేరు బయటపడిందంటే నా ఉద్యోగం అంటూ ఆమె దగ్గర నసిగాడు. నీ ఉద్యోగానికి వచ్చిన భయం ఏమీ లేదు గురునాథం, నేనున్నాను పోయిరా అన్నది రేణుకాదేవి. సరే వస్తాను మేడం, ఇక నా పనైపోయింది అని వినయంగా అంటూ వెనుదిరిగాడు గురునాథం. రాత్రి 9 గంటల ప్రాంతంలో బుచ్చిబాబు కారు దిగి హుషారుగా ఈల వేసుకుంటూ లోపలికి రావడం రేణుకాదేవి గమనించింది. శరీరం ఉడికిపోయింది. గుమ్మంలోనే చొక్కా పట్టుకుని చించేయాలి అనిపించింది. కానీ తమాయించుకొని రాని చూద్దాం ఇంకెన్ని వేషాలేస్తాడో అనుకుంటూ ఓ ప్లాస్టిక్ నవ్వు ముఖాన పులుంకొని ఎదురుపోయి, ఏమిటండి రోజు రోజుకు మీరు మరీ లేటుగా వస్తున్నారు, మీ ఆరోగ్యం ఏం గాను, అందులోనూ ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అన్నది గోముగా అతని దగ్గరికి పోయి. పనోయ్ పని ఎంత లాగినా సాగడమే లేదు. ఈ టైంలోనే ఆ చచ్చు వెదవాయ్ గురునాథం గడు లేడు, వాడు 5 రోజులు సెలవులో ఉన్నాడు. వాళ్ళమ్మకు బాగలేక హాస్పిటల్లో చేర్పించాడట. కర్మకాలి ఇప్పుడే వాడి సీట్లో పని ఎక్కువైంది. ఆ పని ఇంకెవ్వరికీ తెలియదు. అందువల్ల నేనే చూసుకుంటూ ఉన్నాను. అదే నోయ్ లేటు అంటూ బిర్లా సిమెంట్తో తాజ్మహల్ని కడుతూ హీరో శోభన్ బాబు లెవెల్లో చేతులుపుతూ హుషారుగా చెప్పాడు బుచ్చిబాబు. అవునవును, తప్పుతుందా? గురునాథం చచ్చు వెదవాయా? ఆ చచ్చు వెదవాయే లేకపోతే నీ పుచ్చు బయటపడేదా అనుకొని మీరంతగా శ్రమ పడకపోతే ఆ పుచ్చు వెదవాయినే సెలవు క్యాన్సిల్ చేసుకొని రమ్మనొచ్చుగా అన్నది బుచ్చిబాబుతో రేణుకాదేవి. అనొచ్చు, కానీ తల్లిని హాస్పిటల్లో చేర్పించాడాయే, ఎలా రమ్మనడం? మానవత్వం అడ్డొస్తుంది. అదేముంది లేవోయ్, నా జవసత్వాలు ఇంకా ఉడికిపోలేదులే అన్నాడు బుచ్చిబాబు పైలా పచ్చీస్గా. మానవత్వమా? జవసత్వాలు ఉడికిపోలేదా? ఉండండి, వాటిని ఎలా ఉడకబెట్టాలో నాకు బాగా తెలుసు అనుకొని రండి స్నానం చేసి రండి, భోంచేద్దాం, నాకు ఆకలిగా ఉంది అన్నది.
బుచ్చిబాబు షర్టు బటన్లు విప్పుతూ. ఏమిటోయ్ ఈ మధ్య ఎప్పుడూ లేనిది ఈ ప్రేమ అంటూ కళ్ళెగరేశాడు బుచ్చిబాబు. మీరు రేయింబవళ్ళు కష్టపడుతున్నారుగా, ఆ శ్రమ మీకు తెలియకుండా ఉండాలి అని అంది. అంతేనోయ్, నేటి కష్టాలే రేపటి సుఖాలు. నేను కష్టపడుతున్నాననే కదా నీవింత ప్రేమ కురిపిస్తున్నావు. కురిపిస్తానుండు, ముందు ముందు నీ కళ్ళల్లో ఆమ్ల వర్షాలు కురిపిస్తా. అప్పుడు నేటి కష్టాలే రేపటి కన్నీళ్ళు అవుతాయి అంటూ డైనింగ్ హాల్లోకి నడిచింది. బుచ్చిబాబు స్నానం చేసి వచ్చిన తర్వాత భోజనం వడ్డించింది. అందులో చికెన్ కర్రీ వడ్డించింది. అది చూసి, ఇదేంటి చికెన్ చేసావు, నాకు అంత ఆకలి కూడా లేదు అన్నాడు. ముందే బ్లెస్సింగ్ దాబాలో లూసీతో చికెన్ 69 తినొచ్చిన బుచ్చిబాబు. పర్వాలేదండి, మీరు వారం రోజులుగా ఇంటి పట్టున సరిగా భోజనమే చేయటం లేదు, అదేమంటే ఆరోగ్య సూత్రం అంటున్నారు, అందుకే జిహ్వకు కొంచెం రుచిగా ఉంటే తింటారు అని మీకు ఇష్టమైన విధంగా చికెన్ చేశాను అన్నది రేణుకాదేవి బులిబుచ్చికంగా. ఇక తప్పదని ఆ ఇష్టంగానే 2 ముద్దలు నంజాడు బుచ్చిబాబు. అప్పుడు అడిగింది రేణుకాదేవి, ఏమండి చికెన్ ఎలా ఉంది? సిటీ అంచుల్లోని దాబాల్లో ఎక్కడైనా ఇటువంటి చికెన్ దొరుకుతుందా అని. బుచ్చిబాబుకు ఎక్కడో ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అయింది. గుమ్మడికాయ దొంగ భుజం సామెత గుర్తుకొచ్చింది. అయినా ఏ ఫీలింగు బయటపడకుండా తొక్కిపెట్టి, దాబాల్లో మనమెప్పుడు తిన్నామోయ్ రుచులు తెలియడానికి అన్నాడు ముక్తసరిగా. కాదులేండి, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పోయి తినుంటారేమో అని అన్నాను అంది కొంటగా చూస్తూ. అదేం లేదోయ్, ఇంటి తిండ్లే కానీ బయట తిండ్లు అంతగా ఇష్టం ఉండవోయ్ అన్నాడు బుచ్చిబాబు. మీ సంగతి నాకు తెలియదా ఏంటి? సరే కానీ ముంబై పోవాలనుకుంటున్నారు కదా, ఎప్పుడు పోతున్నారు? మంచి టైంలో గుర్తు చేశావోయ్, నీ మాటల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. ఎల్లుండి ఉదయమే ప్రయాణం చెప్పాడు బుచ్చిబాబు. ఉదయాన్నే ఫ్లైట్ లేదు కదండి, ఈ ట్రిప్పు కారులో పోతున్నాను. అలాగైతే నేను వస్తానండి. అసలే మీకు వయసు మీద పడుతుంది, ఆరోగ్య సూత్రాలు అంటున్నారు. ఒక్కరే ఉండే కంటే తోడుగా ఉంటే మంచిది కదా. బుచ్చిబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. నోటిదాకా చేరిన అన్నం ముద్ద జారి ప్లేట్లో పడిపోయింది. అది గమనించిన రేణుకాదేవి, ఏమిటండి అలా అదిరిపోయారు? నేను రావడం మీకేమైనా అడ్డమా లేక అభ్యంతరమా అంది బుచ్చిబాబు వైపు చూస్తూ. బుచ్చిబాబు తెప్పరిల్లుకొని, అదేం లేదు లేవోయ్, ఎంత 3-4 రోజులేగా, ఎలాగో అడ్జస్ట్ అవుతాను. నువ్వు ఊరికే గోరింతలు కొండంతలు చేసుకొని బాధపడుతూ ఉంటావు అన్నాడు రేణుకాదేవితో. ఏదో అవుతుందని కాదండి, ఏమీ అవ్వకూడదని నా తాపత్రయం అన్నది బుచ్చిబాబుతో. నీది మరీ చాదస్తం రేణు, నాకేం కాదు. అందులోనూ కోడలికి ఎల్లుండి డెలివరీకి డేట్ ఇచ్చారాయే, ఇంటి దగ్గర నువ్వు లేకుండా ఎలా అన్నాడు బుచ్చిబాబు. ఓహో, అది కూడా అవకాశంగా తీసుకొని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారన్నమాట అనుకున్న రేణుకాదేవి, సరే అలాగే మీరే పోయిరండి అన్నది సాఫీగా. గండం గడిచిందనుకున్న బుచ్చిబాబు ఆనందంతో హాయిగా గాలి పీల్చుకున్నాడు. 3వ రోజు ఉదయం 7ంటికే రెడీ అయిన బుచ్చిబాబుతో పాటు కారు దాకా వచ్చి, జాగ్రత్త అండి, మీటింగులు, కంపెనీ ఆడిట్లు అంటూ టైంకి భోజనం చేయడం మానుకోకండి. మనవడో మనవరాలో పుడితే ఫోన్ చేస్తాను, వెంటనే రండి అంటూ జాగ్రత్తలు సూచనలు చెప్పి బాయ్ అంటూ వీడ్కోలు పలికింది రేణుకాదేవి. మధ్యలో లూసీని పికప్ చేసుకొని అక్కడక్కడ ఆగుతూ తింటూ రాత్రి టైం టేబుల్ చెప్పుకుంటూ అనుభవించబోయే ఆనందాలు కలలు కంటూ సాయంత్రానికి గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు బుచ్చిబాబు. కారు దిగి వాచ్మెన్తో లగేజీ లోపల పెట్టమని చెప్పి లూసీ భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా పొదివి పట్టుకొని తమ సూట్ రూమ్ వైపు నడిచాడు బుచ్చిబాబు. అక్కడున్న అటెండెంట్తో, ఏమయ్యా రూమ్ సాఫ్ చేశావా అంటూ అతడి నుంచి సమాధానం రాకముందే డోర్ తెరిచాడు. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ చైర్లో రేణుకాదేవి. బుచ్చిబాబు గుండెలు అద్దిరిపోయాయి. స్థాణువైపోయాడు. అప్రయత్నంగా లూసీ భుజం మీద చెయ్యి జారి పడిపోయింది. శరీరం దూరంగా జరిగింది. ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్ అయిపోయింది బుచ్చిబాబుకు. ఎలాగో తమాయించుకొని, ఏమిటోయ్ నువ్వెప్పుడొచ్చావు అని మాత్రం అనగలిగాడు.
ఇంతకు ముందే వచ్చాను కానీ ఏమిటి మరీ ఆ అమ్మాయి భుజం మీద వాలిపోయి నడుస్తున్నారు అన్నది రేణుకాదేవి సీరియస్గా. ఏం లేదు, కారులో కూర్చొని కాలు తిమ్మిరి పట్టిపోయింది, కుంటుకుంటూ నడవలేక ఆసరా తీసుకున్నాను. అలాగా, సెక్రటరీని కూడా తీసుకుపోతున్నానని నాకు చెప్పనే లేదు. చెప్పేదేముంది, సెక్రటరీ ఉండేదెందుకు, నాకు అసిస్టెన్స్ కోసమే కదా. అలాగా, అయితే ఈ రాత్రి నుండి మీకు నేను అసిస్టెన్స్ ఇస్తానులేండి అంటూ లగేజ్ తెచ్చిన వాచ్మెన్తో, చూడు బాబు, సెక్రటరీ గారి లగేజీ పక్క సూట్లో పెట్టు అని అన్నది. సెక్రటరీతో, చూడమ్మా, ఇక్కడ నీ పనులన్నీ నేను చూస్తాను, ఇదిగో టికెట్, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 8 గంటల ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపో, డ్రైవర్ నిన్ను కారులో తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. లూసీ బుచ్చిబాబు వైపు బేలగా చూసి తల ఉంచుకొని వెళ్ళిపోయింది. లూసీ వెళ్ళిపోగానే రేణుకాదేవి బుచ్చిబాబుతో, అలసిపోయి ఉంటారు, కారు ప్రయాణం కదా, బడలిక్కగా ఉంటుంది, పోయి స్నానం చేసి రండి అంటూ బాత్రూమ్ వైపు చేయి చూపించింది. ప్రస్తుతానికి బతికిపోయాను, ఓ అరగంటైనా ముఖం చాటేయొచ్చు, అంతలో వేడి కొంచెం చల్లారుతుంది అనుకుంటూ బాత్రూంలోకి జొరబడ్డాడు. రాక్షసి వెంటబడి ప్లాన్ అంతా పాడు చేసింది. పాల పొంగు మీద చన్నీళ్లు చిలకరించింది. బయటపడ్డాక ఎన్ని జవాబు చెప్పలేని ప్రశ్నలు సంధిస్తుందో, ఎన్ని తప్పుడు జవాబులు చెప్పాలో. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం, తప్పుకునే ఛాన్సే లేదు, తెల్ల జెండా జిందాబాద్ అనక తప్పదు అనుకుంటూ భారంగా అరగంట సేపు స్నానం చేసి బెరుగ్గా బయటికి పడ్డాడు. వచ్చి రేణుకాదేవికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. 5 నిమిషాలు గడిచాక, ఏమిటి అలా మూగముద్దులా కూర్చున్నారు, తమ నిర్వాకానికి ఏం సంజాషి చెప్పుకోవాలా అని ఆలోచిస్తున్నారా, గద్దించినట్లు అడిగింది రేణుకాదేవి. ఏం నిర్వాకం చేశాను కాబట్టి సంజాషి చెప్పాలి, పక్కకు చూస్తూ రేణుకాదేవితో చెప్పాడు బుచ్చిబాబు. చేసింది చాలేదా, ఇంకేం చేయాలి, రోజు సాయంత్రాలు కారులో షికారుగా పోయి హైదరాబాద్ శివార్లలో ఎన్ని దాబాలున్నాయో లెక్కించడం, దేంట్లో ఏ ఐటెం బాగుంటుందో అది రుచి చూడడం, ఇంటికొచ్చి గతక్కుండా ఉండడం, కంపెనీ పని నేపంతో ముంబైలో ముచ్చట్లు తీర్చుకోవడానికి రావడం, అన్నీ నా వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ నిజం కాదా, హూంకరించింది రేణుకాదేవి. అన్నీ తెరిచిన పుస్తకంలా చదువుతుంటే వింటూ ఆశ్చర్యపోయి గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాడు. ఏమిటి క్రికెట్ అంపైర్లా మాట పలుకు లేకుండా అలా చూస్తున్నారు, ఇవన్నీ నిజమా కాదా దబాయించింది. అన్నీ కల్పితాలు, లేనిపోని ఊహించుకొని నన్ను తికమక పెట్టేస్తున్నావు. తికమక లేదు, మకతిక లేదు, మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందో తెలుసుగా, అలా అనుకోవద్దు, నీ కథ అంతా నాకు తెలుసు అంది రేణుకాదేవి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నువ్వు అనుకున్న అన్నీ అబద్ధాలే, అభూత కల్పనలు, అసత్య ఆరోపణలు బుకాయించాడు బుచ్చిబాబు. నీ బుకాయింపులు ఆపు బుచ్చిబాబు, దొంగతనం చేయకముందే దొంగవు దొరికిపోయినావు, మిమ్మల్ని ఇంటి దగ్గరే ఆపేసేదాన్ని. ఇలా బుకాయిస్తావనే ముందుగా ఊహించే సాక్ష్యాధారాల కోసమనే మిమ్మల్ని పంపించి నేను ఫ్లైట్లో మీకంటే ముందుగా వచ్చి కూర్చున్నాను. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఏమైందని దొంగ వేగులెవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దొంగ వేగులేం కాదు, నిక్కచ్చి అయిన గూఢాచారులు. మీ మగబుద్ధి తెలుసు కాబట్టే మొదటి కాన్పుకు 3 నెలలు పుట్టింట్లో ఉండవలసి వచ్చినప్పుడే నేను వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారేమో, ఇంకా కొన్నేళ్ళు, అంటే మొన్నెప్పుడో అన్నారు గుర్తుందా, ఇంకా జవసత్వాలు ఉడికిపోలేదు అని. అవిగో అవి ఉడికిపోయేదాకా నీ మీద నిఘా ఉంటుంది, జాగ్రత్త. అదిగో అక్కడ స్కాచ్ పెట్టాను, ఆశ నిరాశ అయిపోయినే అని బాధపడకుండా అన్నీ మర్చిపోయి మీ టూర్ ప్రకారం 4 రోజులు ఎలా గడపాలని కలలు కన్నారో అలా నాతో హాయిగా మీ కోరిక మేరకు గడపండి. ఇంట్లోలా ఇక్కడెవరూ అడ్డం ఉండరు, తెలిసిందా అంటూ బుజ్జిబాబు బుగ్గగిల్లింది రేణుకాదేవి ప్రేమగా. సారీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు పిచ్చి పనులు చెయ్యను రేణు అన్నాడు బుచ్చిబాబు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.